బాబోయ్, తంతడి బీచ్ లో చేపలు ఎంత చవకగా ఉంటాయని మేము అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే చూడండి, ఈ చేపలన్నీ ఎంత తక్కువ రేటుగా అమ్ముతున్నారంటే మీరు వీటి ప్రైస్ తెలిస్తే షాక్ అవుతారు. వీడియోని అసలు మిస్ కావద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రైస్ తెలిసి షాక్ అవుతారు నిజంగానే. ఇక్కడ చూడండి, ఈ చేపలన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్ లోని. ఇదైతే చూడండి, మనకి ఎంతో ఫేవరెట్ అయిన వంజరం కూడా చాలా తక్కువ రేటుకి అమ్ముతారు. ఎర్లీ మార్నింగే మా ఫ్యామిలీ మొత్తం బీచ్ కి అయితే వెళ్ళాము. ఏ బీచ్ అనుకుంటున్నారు? తంతడి బీచ్. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇంత అందంగా ఉంటదని అస్సలు అనుకోలేదు, వెళ్ళాకే తెలిసింది. బీచ్ మొత్తంలో ఇన్ని ప్లేసులు ఉంటాయని అస్సలు అనుకోలేదు. మేము వచ్చి ఫస్ట్ ప్లేస్ వచ్చి ఇటు సైడ్ కొండ మధ్యలో ఉంది. కొండకు అటువైపు ఇటువైపు కూడా బీచ్ ఉంది. రెండు కొండల మధ్యన కూడా బీచ్ ఉంది. చూసారా, ఎక్కువైతే రాళ్ళు లాగా ఉన్నాయి, చిన్న చిన్న కొండలాగా. ఇక్కడైతే కూర్చోడానికి బాగానే ఉంది. కొంచెం కొంచెం నాచుపట్టు ఉన్నాయి చిన్న చిన్న కొండలు. మేమైతే ఈ బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాం. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. పిల్లలతో అలా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ బీచ్. ఇది మన అనకాపల్లి దగ్గరగా 25 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది డిస్టెన్స్. ఇటువైపు వైజాగ్ నుండి కూడా రావచ్చు. మేమైతే పరవాడ నుండి వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా పాప వాటర్లో కూడా ఎంజాయ్ చేసింది. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ బీచ్లోని రాళ్ళు అడ్డేయడం వల్ల బీచ్ వాటర్ ముందు వరకు రావట్లేదు. ఒక సైడ్ అయితే అక్కడైతే పిల్లలు బాగా ఆడుకోవచ్చు. భయపడి పిల్లలు ఎవరైనా ఉంటే ఇటు సైడు స్లోగా పేరెంట్స్తో ఆడుకోవచ్చు. మా పాప అయితే అలా ఫస్ట్ టైం ఇంకా బీచ్ అలవాటు చేయలేదు. ఫస్ట్ టైం కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా మేమైతే అలవాటు చేసాము. తనైతే భయపడలేదు. ఒకేసారిగా అలల మీద పడుతూ ఉంటే భయపడతారు కదా పిల్లలు ఎవరున్నా, అందుకని మేమైతే ఇలా అలవాటు చేసాం. తనైతే ఫస్ట్ నించోడానికి ఇబ్బంది పడింది, తర్వాత తనే అలవాటు అయింది. ఆడుకుంది బాగా. బాల్ అవుట్ తెచ్చుకున్నాం. ఇక్కడైతే ఫోటో షూట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ప్లేసు. ఎందుకంటే వ్యూ పాయింట్ కూడా ఉంది. అంటే కొండ వరకు మీద వరకు కూడా ఎక్కొచ్చు, కానీ సేఫ్గా ఎక్కాలి. అంత రిస్కీగా అనిపించలేదు, మాకైతే అలా అనిపించింది. మా పాప ఇంకా కొద్దిగా తనకంతటి తనే ఆడుకుంటుంది. చూడండి ఎంత బాగా ఆడుతుందో వాటర్తోని. వాళ్ళ అన్ని మీదకి వేస్తుంది, నవ్వుకుంటుంది. మీ పిల్లలు ఇలాగే చేస్తారా? వాటర్ అంటే ఇష్టం లేని పిల్లలు అయితే ఉండరు. మా పాప కూడా అంతే. వాటర్ వచ్చిందంటే చాలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. రాళ్ళ మధ్యన నీటితో ఆటిస్తుంటే ఇంటి దగ్గర తొట్టులో ఆటిస్తున్నట్టే ఉంది, అందుకని పెద్ద భయపడలేదు. ఇప్పుడు డైరెక్ట్గా బీచ్లోకి తీసుకెళ్ళి ఆడిపించాం. చాలా బాగా అయితే ఆడుకుంది. సముద్రం చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇలాంటి అందమైన సముద్రాన్ని దయచేసి ఎవరు పొల్యూట్ చేయకండి. ఇలా పొల్యూట్ చేయడం వల్ల మనకే ముప్పు. సముద్రం సైలెంట్ ఉంటే తుఫాన్ వస్తుంది. పాస్ట్ అనేది ఎప్పటికీ తిరిగి రాదు. ఇన్నాళ్ళు ఉన్న రోజులు ఇంతకు ముందు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం తినే ఫుడ్, మనం చుట్టూ పీల్చే గాలి అంతా కలుషితం అయిపోతుంది. మనం కూడా కొంచెం అవేర్నెస్ గా ఉంటే అవన్నీ మనం కొంచెం కాకపోతే కొంచెమైనా మనం మోడిఫై చేసుకోవచ్చు. మార్పు మన నుండే స్టార్ట్ అవ్వాలి. ముందడుగు మనమే వెయ్యాలి. బీచ్ అయిపోయింది. ఇప్పుడు ఆడుతున్నారు మా మేడం గారు బాల్ తోనే. వాళ్ళ డాడీ ఇద్దరు ఫుల్ ఆడుతుంది. చూడండి ఎలా నడుస్తుందో అసలు. మళ్ళీ ఎంత భయం ఆడుతుంది బాగా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా పీస్ఫుల్ గా ఆడుకోవడం. తను ఆడుకుందే కాక మనల్ని కూడా ఆడిస్తుంది, బాల్ వేస్తుంది నీట్ గాన. తర్వాత నేను మా ప్రశాంత్ అయితే ఫుల్ గా ఒక గేమ్ అయితే ఆడాము. ఫస్ట్ ఎవరు పట్టుకుంటారో ఆ బాల్ ని వాళ్ళకి ఒక పాయింట్. ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ అయితే మా మేడం గారు రన్నింగ్ రేస్ ఆడుతున్నారు. ఎంత అంటే చూడడానికి చాలా ఫన్ అనిపించింది. మా ప్రశాంత్ బాబు అయితే చిన్న చిన్న గుంటలు అంటే చేపలు పడుతున్నారు. చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, దానివల్ల పిల్లలకి అక్వేరియంలో ఫీల్ అవుతారు. డైరెక్ట్ గా చేపలు పట్టుకుంటామా అనే ఫీల్ తోని. నాకైతే జెల్లీ ఫిష్ కనిపించింది. చూడండి ఎంత మెత్తగా ఉందో. దీన్ని టచ్ చేయాలో కూడా నాకు తెలియలేదు, కానీ టచ్ చేస్తాను. చాలా స్మూత్ గా ఉంది. ఇక్కడ చూడండి ఒక పెద్ద ఆవిడ పుల్లల మోప ఎంత దూరం నుండి తెస్తుందో. అక్కడ నుండి మేము ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఎండ్రికాయల పీతలు
ఎలా వస్తున్నాయో నేను వస్తుంటే అవి పారిపోతున్నాయి. ఇక్కడ కనిపించింది కదా మన లొకేషన్ బ్యాక్ సైడ్ ఒక కొండ అయితే దాని మీదకి ఎక్కుతున్నాం. అక్కడ నుండి మళ్ళీ పక్కన బీచ్ ఉంది, అంటే రెండు కలిపే మధ్యన కొండ ఉంది. ఈ హైలో ఎంచక్క మంచిగా ఫొటోస్ తీసుకుంటే బాగా వస్తాయి. ఈ కొండ చూడండి, సేఫ్గా ఎక్కండి, ఏదైనా జాగ్రత్తగా తీసుకోండి, ముందుకైతే వెళ్ళకండి. మధ్యన అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది, మధ్యన బీచ్ ఉంది, అటు ఇటు మధ్యన చిన్న బీచ్ ఉంది. ఇక్కడ నుండి ఆ ముందుకు చూడండి, ఇక్కడ ఈ కట్టెలాగా స్ట్రైట్ గా ఎందుకు పెట్టారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా బీచ్ ముందు వరకు నడుచుకొని వెళ్తున్నాం. ఇక్కడైతే చిన్న చిన్న పీతలు వస్తున్నాయి చూడండి, ఇదైతే పరిగెడుతుంది, నేను వీడియో తీస్తుంటే పరిగెడుతుంది. ఇలాంటి పీతలు చాలా అంటే చాలా వచ్చాయి, చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇదే అండి మన చేపలు అయితే పడుతున్నారు. చేపలు అయితే చాలా రీజనబుల్ అండి, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక పన అంటే ఈ పరిభాషలో 80 చేపలు 200 రూపీస్, కానగడతలో 40 అయితే 100 రూపీస్. మీడియంలో ఉన్నాయండి చేపల సైజు, చాలా వర్తబుల్ అండి. ఒక 5 నుండి 6 అయితే అమ్ముతారు మనకి ఇంటి దగ్గర తెచ్చి, ఇక్కడ మాత్రం చాలా రీజనబుల్గా అమ్ముతున్నారు. మేమైతే వనగారులు తీసుకున్నాం, 9 ఫిషెస్ 100 రూపీస్. ఇంకా కొందరు మాకంటే ముందు వంజరాలు తీసుకున్నారు 400కి. ఇలా 5 నుండి 6 వచ్చాయి, 5 చేపలు అయితే వచ్చాయి, చాలా బాగున్నాయి. వంజరాలు చాలా రేట్ ఎక్కువ కదా, కానీ వర్తబుల్. నెక్స్ట్ అయితే మేము వెళ్ళిపోతుంటే మాకు ఒక కీప్యాడ్ మొబైల్ ఫోన్ అయితే దొరికింది మా మధ్యకి. మనది కాని వస్తువు మనం దగ్గర ఉంచుకోకూడదండి అసలు. అయితే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నామండి. అయితే వాళ్ళైతే వచ్చారు, అక్కడే క్వార్టర్స్లో ఉంటున్నారట. వాళ్ళైతే వచ్చారు, వచ్చి మన ఫోన్ అయితే రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా ఎప్పుడైనా మీకు ఏమైనా దొరికితే ఇచ్చేయండి, మనది కానిది వస్తువు మన దగ్గర ఉంచుకున్నా మనకి ఏం జరగదు. ఆ బ్రో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, థ్యాంక్స్ అని కూడా చెప్పాడు. మేము కూడా ఇంకా అలా ముందుకైతే వెళ్ళిపోయాం. మొత్తానికి ఫోన్ అయితే ఇచ్చేసి మేము ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇందుకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ఏమైనా తెలుసుకోలేని విషయాలు ఉంటే వీడియో చూసి తెలుసుకుంటారని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీరైతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయమని చెప్తాను, ఎందుకంటే అన్ని ప్లేసులు చాలా బాగున్నాయి. ఇదే అండి తంతడి బీచ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఇంటికి వచ్చి చేపలు చూడండి ఎలా చూపిస్తున్నాడు మా ప్రశాంత్ బాబు. వర్త కాదా ఎందుకు ఈ డబ్బులకి చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.